మాట్లాడిన ప్రభా నాయన అయ్యా తండ్రి నా ప్రభా నీకు స్తోత్రాలు వేస్తాయా తండ్రి అయ్యా నిలబడిన నీకు చాటు మరుగుపరచుకున్న ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవానికి అయ్యా ఈ ప్రాంతం చుట్టూ దేవత కాపుల నుంచి తప్పకుండా కంచి వెళ్ళిన ప్రభు రక్తాన్ని ప్రోక్షించిన ప్రభు నాయన అయ్యా తండ్రి నువ్వే సహాయం చేసి మహిళ పొందుతున్న ప్రభా నాయన అయ్యా తండ్రి ప్రభా మేము మాట్లాడుతున్న ప్రభా నాయన మీ బిడ్డలకు అర్థం కాదన్న ప్రభా అయ్యా నేనే సూటిగా తీటిగా ప్రభా నాయన హృదయాంతరంగాల నుంచి మేము మాట్లాడలేస్తున్నా పరిశుద్ధాత్మ దేవానికి వందనములు స్తోత్రము చెల్లించు గొప్ప దేవాన్ని సహాయం చేసి మేము పొందుకున్నాను అయ్యా తండ్రి ప్రభా ఈ ఆరాధన వరకు ప్రభా నీవే ముఖ్య అతిథిగా ఉండే అధ్యక్షుడు చేసి మేము ప్రకారంగా జరగడానికి ఏ స్థానంలో వచ్చినాం తండ్రి హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము హల్లెలూయా 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 పోయిన వారం ఏం వాక్యం చెప్తున్నా చెప్పండి ఏం వాక్యం చెప్తున్నా అంటే అర్థం పోయిన వారం ఎంతమంది వచ్చారు చేతులెత్తండి పోయిన వారం వచ్చిన వాళ్ళు ఏ వాక్యం చెప్పుకున్నా ఒక మొక్క చెప్పండి శుక్రవారం ఇక్కడ ఆదివారం మనం ఏ వాక్యం అసలు పోయిన ఆదివారం ఏంటి మన స్పెషల్ ఏ వాక్యం చెప్పుకున్నాం మనం చెప్పండి కావాలి చెప్పాలి సరైన కూర్చో అందుకే సరైన కూర్చొని చెప్పి నేర్చుకో నేను చెప్పారు కావాలి చెప్పాలి మీరు చెప్తేనే నేను చెప్తాను అదే చెప్పను పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నామో ఒక మొక్క అయినా అసలు మీరు ఏమి విన్నారు ఒక మొక్క అయినా చెప్తేనే చెప్తాను మీరు ఏమీ అనుకోకుండా ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయి నేను చెప్పిన దగ్గర ప్రయోజనం ఏమన్నా కుటుంబం గురించి చెప్పండి గారు 9వ తరగతి పాస్ అయితేనే 10వ తరగతి పంపిస్తారు 10వ తరగతి పాస్ అయితేనే ఇంటర్లోకే కాలేజీకి వెళ్తారు 10 పాస్ అవ్వకుండా తప్పితే ఇంటర్లోకి వెళ్తారని చెప్పారు చెప్పండి మరి మనం కూడా అంతే జీవితంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కాలంటే మనం దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం మరి ఆ నేర్చుకున్న దాన్ని మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఆచరిస్తేనే ఒక్కో మెట్టు ఎక్కగలం దేవుడు ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నట్టు మరి ఆయన దగ్గరికి ఎక్కాలంటే మనం ఆయన అందుకోవాలంటే మెట్లు ఎక్కాలా లేకపోతే మీకోసం ఫ్లైట్లు ఏమైనా వస్తాయా చెప్పండి ఫ్లైట్ వస్తుందా స్వామి కోసం మేమైతే ఒక్కో పెట్టి ఎక్కాలనుకుంటున్నాను ఒకసారి మీ నాన్న ఫ్లైట్ కొంటాడు ఎక్కేస్తాను మరి విన్నదాన్ని ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్తారు చెప్పండి అసలు మందిరంలో వాక్యం ఎందుకు చెప్తారు చెప్పండి అసలు వాక్యం ఎందుకు చెప్పాలి చెప్పండి చెప్పండి ఇసాక్ గారి వాక్యం ఎందుకు చెప్పాలండి మందిరంలో పాటలు పాడతారు ఆరాధన చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు మరి అసలు వాక్యం ఎందుకు చెప్పుకోవాలి మనం బలపరచడానికి ఎవరిని బలపరచాలి చెప్పండి ఎవరిని బలపరచాలి మందిరంలో వచ్చిన వాళ్ళని మనసు మార్చి బలపడాలంటే ఏం చేయాలి వాక్యం గుర్తుపెట్టుకోవాలి మన ఆలోచన వాక్యం గుర్తుపెట్టుకోవాలి మరి గుర్తుపెట్టుకుంటున్నారు మీరు వాక్యం గుర్తుపెట్టుకున్న దాన్ని ఆ వాక్యానుసారంగా జీవించాలి మరి మీకు వాక్యమే లేకపోతే మీరు ఎలా జీవిస్తారు చెప్పండి అసలు వాక్యమే గుర్తు లేకపోతే మీరు ఎలా జీవిస్తారు వాక్యానుసారంగా ఎలా జీవిస్తారు విన్నదాన్ని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు చెప్పే అన్ని మాటలు మనకి గుర్తుంది స్కూల్లో టీచర్ చెప్పే పాఠం అంతా మనకు గుర్తుండదు ఏదో ఒకటే కొంచెమే గుర్తుంది అలాగే మందిరంలోకి వచ్చినా కూడా మనకి ఎంత వాక్యం చెప్తారో గంట వాక్యం చెప్తే గంట సేపు మనకు గుర్తుండే అవసరం లేదు మనకి అవసరమైన మాట ఒక్కటి గుర్తుంటే చాలు హల్లెలూయా మరి నేనైతే నేను మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది ఎప్పటికీ మర్చిపోను ఒక పాస్టర్ ఒక మాట చెప్పాను నాకు కష్ట సుఖాలు అనేవి చుట్టాలు లాంటివి చుట్టాలు వస్తూ ఉంటారా వెళ్ళిపోతారా వారం ఉన్నా నెల ఉన్నా వెళ్ళిపోవాలి ఉంటారా ఉండరు కష్టాలు కూడా అలాంటివి
వస్తాయి, నెలన్నా వారం ఉన్నా ఎప్పటికైనా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ మాట గుర్తుంది కాబట్టి ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే కష్టం వచ్చినప్పుడు ఆ క్షణం బాధపడ్డాక తర్వాత ఏమవుతాం, కష్టం ఈ చుట్టాలంటే వెళ్ళిపోతాయని మనకు మనం గుర్తుపెట్టుకోవాలి, సర్ది చెప్పుకోగలం, మనకు మనం ధైర్యం చెప్పుకోగలం. అది మరి పోయిన వారం మీకు కుటుంబం కోసం చెప్పాను. కుటుంబంలో భార్య భర్తలు ఎలా ఉండాలి, కుటుంబంలో బలిపీఠాన్ని ఎదుటి నడకాలి, మందస్సు మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో చెప్పాను. మరి మీకు అసలు గుర్తే లేదు, మరి ఇంక మీ ఇంట్లో మందస్సం ఎలా ఉంటుంది? మరి మందస్సం అంటే దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థన ఆయన మన ఇంట్లో ఉండాలి. మందస్సం అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి ఏంటంటే మీరు ప్రార్థన చేయడం, స్తుతించడం ఆయన సన్నిధి. మరి అసలు మందస్సమే గుర్తులేదు మీ కుటుంబం అంటే వారం అంతా మీరు ఎవరు ప్రార్థన చేయలేదు. మీ కుటుంబంలో చేశారా? కుటుంబంలో ప్రార్థన చేసుకున్నారా? మరి చేసుకుంటే మరి మందస్సం ఎందుకు గుర్తులేదు? ఎవరు ప్రార్థన చేసుకోలేదు, మన కుటుంబంలో ఎవరు బైబుల్ చదువుకోలేదు, అందుకే మీకు గుర్తులేదు. అవునా? అవునా కాదా? మరి మందిరానికి వస్తున్నామంటే ప్రయాసపడి వస్తున్నారు కదా, మీ పనులన్నీ మానుకొని. ఒక దూర ప్రాంతంలో నుంచి వచ్చేవాళ్ళు అయితే ఛార్జీలు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని వస్తున్నారు కదా, ప్రయాసపడి. ఎండగా ఉంది, ఎండలో కూడా బాధపడి కష్టపడి వస్తున్నారు కదా. మరి వచ్చినందుకు ఫలితం ఉండాలా లేదా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి జాబ్కి వెళ్తున్నాను, వెళ్ళి ఫ్రీగా చేసేస్తున్నా చేస్తామా? మనకి జీతం వస్తేనే పని చేస్తాం. మరి మీకు ఇక్కడ కూడా జీతం ఇస్తున్నాడు దేవుడు. ఏమిస్తున్నాడు? ఎవరైనా సరే మనం పని చేస్తే ఆడు మనకు డబ్బులు ఇస్తాడు. కానీ ఇక్కడేంటి, మీరు వచ్చి వింటే ఆ విన్నదాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడే మీకు ఎదురు తిరిగి ఇస్తున్నాడు. ఏమిస్తాను? మీ జీవితాలు తిరిగి ఇస్తున్నాడు దేవుడు. మరి అటువంటి అంత శ్రేష్టమైన సన్నిధిలోకి వచ్చినప్పుడు, అంత శ్రేష్టమైన దాన్ని మీరు పొందుకుంటున్నప్పుడు ఏదో విని విడిచిపెట్టేవారుగా మనము ఉండకూడదు. కనీసం విన్నదాన్ని ఒక ముఖాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మరి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నాడు. మీ హృదయంలోనికి దేవుడు రావాలన్నా, మీ జీవితంలో కార్యం చేయాలన్నా ఎవరు చేస్తారు? దేవుడే చేయాలి. మన ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, లేకపోతే మన భర్త భార్య, మీ కన్న తల్లిదండ్రులు ఎవరు చేయరు. మీ జీవితంలో ఎవరు చేయాలి? దేవుడే చెయ్యాలి. మరి దేవుడు చెయ్యాలంటే ఏం చేయాలి? దేవుడిని మాట వినాలి. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండదు, వాక్యం దేవుని యొద్ద ఉండదు, వాక్యమే దేవుడై ఉండదు. మరి దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలంటే ఎవరు చేయాలి? వాక్యమే. మరి ఆ వాక్యాన్ని మీరు వినాలి, ఒక ముక్కన్నా వినాలి. ఆ విన్న వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకుంటేనే మీ జీవితంలో కార్యం దేవుడు చేయగలడు. మీకు చాలాసార్లు చెప్పాను నేను ఈ మాటలు. వాక్యాన్ని ముందు మన హృదయం పలక మీద రాసుకోవాలి. ఏం చేయాలి? హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అనారోగ్యం వచ్చింది, నీకు బాగోలేదు. బాగోనప్పుడు నువ్వు ఏం చేయాలి? స్వస్థపరిచి నాకు ఆరోగ్యం, ఆ తలనొప్పి తీసే, నా కడుపు నొప్పి తీసే, కాళ్ళ నొప్పి తీసే అని ప్రార్థన చేస్తావు. కానీ నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు అపవాది కూడా వచ్చి పక్కన దానికి కూడా ప్రార్థన చేయవచ్చు, కానీ దానికి కూడా ప్రార్థన చేయవచ్చు. అది నువ్వు ఒక మాట మాట్లాడితే 4 మాటలు మాట్లాడతావు. అప్పుడు నువ్వేం చేయాలంటే అపవాదికి వచ్చింది రాంది నీకు వచ్చింది ఏంటంటే వాక్యం. అపవాదికి రాంది నీకు వచ్చింది ఏంటంటే వాక్యం, అదే దేవుడు. ఆ వాక్యాన్ని ఎత్తుబడి నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఒకవేళ అస్వస్థత చాలా ఉందో, దేవా స్వస్థపరిచి యెహోవా నేనే అన్నావు కదా ప్రభా, మరి నువ్వు తప్పునంటే ఎవరు స్వస్థపరుస్తారు? నువ్వే నాకు స్వస్థపరచాలి. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగిన అన్నావు కదా ప్రభా, మరి నాకు స్వస్థత ఇవ్వు అని వాక్యాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. మరి ఆ వాక్యం నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును అన్న మాట బైబిల్లో ఉంది. ఈ మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుందన్న విషయం నీకు తెలియకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు? చెప్పండి, నువ్వే ప్రార్థన చేయగలవా? నీకు ఇంట్లో ఏమి వచ్చింది, ఇంట్లో ఏమీ లేవు, తినడానికి లేవు, వండుకోవడానికి కూడా లేవు, నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఏమంటాడు? వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయమని. మరి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం
ఏమంటుంది? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగును. అంటే యెహోవా నా కాపరిగా ఉన్నాడు, నాకు ఏ కొదువ లేదు. లేమి అంటే ఏమీ లేకపోవడం, ఏమీ కలుగదు అన్నాడు. మరి ఆ వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేయాలి. ప్రభా యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదన్నావు కదా ప్రభా. మన హిందీకి ఏమొచ్చింది? నువ్వే నా కాపరిగా ఉన్నావు కదా ప్రభా. మనకి లేమి నుంచి, ఏ ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థన చేయాలంటే ఆ మాట నీకు తెలియాలంటే నువ్వు విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. మనకి సమస్య వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు, నమ్మకం ఉంచుకుంటున్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మడానికి సమస్తము సాధ్యం అంటాడు. మరి మాటలన్నీ నీకు ఎక్కడ చెప్తారు? ఇంటి దగ్గర ఎక్కడో చెప్పరు. నువ్వు ఇంటి దగ్గర పడుకున్నప్పుడు టీవీలో చెప్పరు, నువ్వు సీరియల్ చూస్తున్నప్పుడు సీరియల్లో చెప్పరు, సినిమా చూస్తున్నప్పుడు సినిమాలో చెప్పరు, లేదా నువ్వు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు బస్సుల్లో చెప్పరు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరికో చెప్పరు. ఎక్కడ చెప్తారు ఆ మాట? మందిరంలో చెప్తారు. మరి అది చెప్పిన మాట నువ్వు విని ఏ చెబితే నీ చెవితో విడిచిపెట్టేవారిగా ఉండకూడదంట. హల్లెలూయా. దేవుడు 2 చెవులు ఇచ్చింది ఎందుకంటే నువ్వు 2 చెవులతో దేవుని మాటలు వినడానికి, అంతేగాని ఈ చెవితో ఈ చెవితో వదిలేసేసి వెళ్ళిపోవడానికి కాదు. హల్లెలూయా. ఎలా ఉందంటే ఈ గుమ్మం నుంచి వచ్చి ఆ గుమ్మం నుంచి వెళ్ళిపోయినట్టుంది. ఏం చేయాలంటే విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలు కట్టబడతాయి, మనం సంతోషంగా ఉంటాము. హల్లెలూయా. మరి పోయిన భార్య భర్తలు ఎలా ఉండాలి, కుటుంబాలు ఏ విధంగా కట్టబడాలి, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలని నేను చెప్పాను. మీరు ఆ వాక్యం వినే వాక్యానుసారం నడుచుకున్నట్లయితే మరలా సమస్యలు రావు. అసలు ఆ వాక్యం మీరు గుర్తులేదనుకో, ఒకవేళ మీకు అటువంటి సమస్య వచ్చిందనుకో మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అపవాదికి చోటిస్తారు. అదే వాక్యం నీకు గుర్తుంటే యెహోవా సన్నిధిలో తోడుగా ఆయన మందస్సు నాకు ఉంది కాబట్టి నేను భయపడను, నాకు కష్టాలు అనేవి రావు, ఏ సమస్య వచ్చినా దేవుడు తీర్చేస్తారనే ధైర్యం నీకు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏదో వచ్చామా వెళ్ళామా విన్నామా అన్నట్టు కాదు, కానీ వాక్యాన్ని మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఒక్క మాట అయినా సరే నువ్వు గంటసేపు వాక్యాన్ని గుర్తుపెట్టుకోవద్దు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీకేది కావాలో ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రపరచుకోవాలి. మరి వాక్యం మీదప్పుడు మనం ఎలా ఉండాలంటే హంసలాగా ఉండాలంట. హంస తెలుసా? హంస ఏం చేస్తే తెలుసా? పాలు నీళ్ళు కలిపి దాన్ని ముందు పెడితే పాలు మాత్రమే తాగేసి ఆ నీటిని వదిలేస్తాడంట. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే మంచిని మాత్రమే మనం గ్రహించాలి, చెడుని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఆ చెడుని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఎలా ఉండాలంటే పాము వలె వివేకం కలిగి ఉండాలంట, పావురం వలె నిష్కపటంగా ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. రండి లోపలికి రండి. నీవు నన్ను విడువాలేనయ్యా, దారి తప్పి తిరిగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. నేను నిన్ను విరచినను, నీవు నన్ను విడువాలేనయ్యా, దారి తప్పి తిరిగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. హల్లెలూయా. ఏం చేయాలంటే మందిరంలో మనము వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మరి
పోయిన వారం మరి ఫ్యామిలీ సండే కాబట్టి మరి కుటుంబం కోసం మనం చెప్పుకున్నాం. అంతకు ముందు వారం నేను ఒక మాట చెప్పాను, మీకు చెప్తానని చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? వచ్చే వారం మీకు ఒక మాట చెప్తానని చెప్పాను. పరిచర్యల గురించి చెప్పాను కదండి, గుర్తుందా? పరిచర్యల గురించి చెప్పాను. చెప్పిన తర్వాత వచ్చే వారం మీకు ఒకటి చెప్తానని చెప్పాను. ఎంతమంది గుర్తుందని? వచ్చే వారం మీకు ఒక అంశం మీద వాక్యం చెప్తానని చెప్పాను. కానీ పోయిన వారం మనకి ఫ్యామిలీ సండే కాబట్టి మరి కుటుంబం కోసం చెప్పాను. మరి ఆ మాట, ఆ అంశము ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఎవరికైనా గుర్తుందా? అది గుర్తుందా? చెప్పండి, గుర్తుందా ఎవరికన్నా? శనివారం సాయంత్రం సీరియల్ చూస్తున్నప్పుడు అది సస్పెన్స్ లాగిపోతే ఎప్పుడే ఆపేయాలా సీరియల్? ఎప్పుడే సస్పెన్స్ ఆపేయాలా? కార్తీక దీపం సీరియల్ మీరు అందరూ చూసేవాళ్ళు కదా. దీప కార్తీక్ కలుస్తారా లేదా? ఆదివారం వచ్చింది, ఇప్పుడే రావాలి ఆదివారం ఒక వారం తర్వాత వస్తే బాగుండేది కదా, రేపు కూడా సీరియల్ వచ్చేసి చూసేది అనుకుంటారు. ఎప్పుడు సోమవారం వస్తుందా, ఎప్పుడు ఆ టైం అవుతుందా, ఎప్పుడు చూడాలా అని మీరు ఆశపడతారు లేదా? సీరియల్ ఏదైనా సస్పెన్స్ లాగిపోతే సోమవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు లేదా? నేనైతే సీరియల్ చూసినప్పుడు అలాగే అనుకునేదాన్ని. అప్పమ్మని సోమవారం ఎప్పుడు వచ్చిందో చూసేదాన్ని. ఇప్పుడు కాదులేండి, అప్పుడు. హల్లెలూయా. మరి ఈ లోకానుసారమైనది తెలుసుకోవడానికే మీరు అంత ఆత్రపడుతుంటే, మరి పాస్టర్ గారు మాకు వచ్చేవారు మాట చెప్తారన్నారు. మరి ఈ మాట ఎందుకు చెప్తారు, ఎలా చెప్తారు, మీ దాని ద్వారా నేనేం చేయాలి, ఏం చెప్తారని ఆశ మీలో ఒక్కడికన్నా ఉందా? అసలు చెప్తానన్న మాట కూడా గుర్తులేదు మనకి. హల్లెలూయా. మనకు అప్పివలసిన గుర్తుంటారు కానీ మనం ఎవరికి ఇవ్వాలో గుర్తుండం. హల్లెలూయా. మనకి ఏది కావాలో గుర్తుంటుంది కానీ మనం ఏమి ఇవ్వాలో గుర్తుండం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటగా మనకేం కావాలో గుర్తుంచుకోవడం కన్నా మనం తిరిగి దేవుని దగ్గర ఏం పొందుకోవాలో కూడా గుర్తుంటాయి. హల్లెలూయా. ఎలాగో దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేసుకోండి, బైబుల్ చదువుకోండి, మంచిగా జీవించండి, నీతిగా జీవించండి అని దేవుడు చెప్తున్నా కానీ కొంతమంది జీవిస్తున్నారు, కొంతమంది జీవించలేకపోతున్నారు. దేవుడు అడిగింది ఎలాగో నువ్వు చేయలేకపోతున్నావు. కనీసం దేవుడు ఏం చెప్తాడో అని ఆలకించడానికైనా ఆతృత కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి గత వారం నేనేం చెప్పానంటే, బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? గుర్తొచ్చిందా? దేవుని స్తోత్రం, గుర్తొచ్చిందండి. బాప్టిజం ఎందుకు తీసుకోవాలి, బాప్టిజం తీసుకోకపోతే ఏం జరుగుద్ది, మరి బాప్టిజం తీసుకున్న తర్వాత తెలిసి పాపం చేస్తే ఏం జరుగుద్ది చెప్తానన్నానండి. అమ్మాయి గుర్తొచ్చిందంట. నేనే అనుకుంటున్నాను, నేను చెప్పుకోకుండా ఏమో చెప్పేదేమో అనుకుంటున్నాను. మీరు అందరూ అలా బ్లాంక్ ఫేస్ తీసుకుని ఇలా చెప్తుంటున్నాయి. ఇంకా హల్లెలూయా. మరి బాప్టిజం ఎందుకు తీసుకోవాలి, బాప్టిజం తీసుకోపోతే కలిగే నష్టాలేంటి, తీసుకున్న తర్వాత తెలిసి పాపం చేస్తే ఖచ్చితంగా అందరికి బాప్టిజం తీసుకున్న తర్వాత పాపం చేయకూడదని తెలుసు కూడా పాపం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఎంత సమయం ఉంటే అంత సమయము మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా బాప్టిజం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? బాప్టిజం అంటే రక్షణ. అది బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? ఇక చాలా మంది ఆల్మోస్ట్ బ్రదర్ మీరు బాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నారు. బ్రదర్ కూడా తీసుకున్నారు. దేవుని స్తోత్రం. మీరందరూ బాప్టిజం తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు చెప్పండి? ఎందుకు తీసుకున్నారు? ఏంటి బాప్టిజం తీసుకోకపోతే పాస్టర్ గారు చర్చికి రాని అన్నారా? చెప్పండి బాప్టిజం తీసుకోకపోతే పాస్టర్ గారు చర్చికి రాని అన్నారా? అనలేదా? దేవుని స్తోత్రం. లేదా మీరు బాప్టిజం తీసుకుంటే పాస్టర్ గారు తీసుకున్న వాళ్ళందరికీ ఒక 1000 రూపాయలు ఇస్తాన్నారా? ఎందుకు తీసుకున్నారు మీరు బాప్టిజం చెప్పండి? దేవుడి కొరకు బతకాలని తీసుకున్నారు ఒకటి. ఇంకెందుకు తీసుకున్నారు చెప్పండి? టిఫిన్ చేశారా మీరు అందరూ? టిఫిన్ చేశారా?
చేసావా? టిఫిన్ చేశారా? అందరూ టిఫిన్ చేశారా? మరి నేనైతే టిఫిన్ చేయలేదు. మరి నేను నుంచొని మిమ్మల్ని ఒకే మాట 10 సార్లు అడిగిన అనుకున్న శక్తి అంతా ఇక్కడే అయిపోతుంది. వాళ్ళకి ఆఖరి కూర్చోబడికి శక్తి ఉంటుంది. అందుకే చెప్పండి, ఎందుకు తీసుకున్నారు అని. మీరు ఎందుకు తీసుకున్నారో ఒక అన్న చెప్పింది, దేవుని కొరకు బతకాలని బాప్తిసం తీసుకుందంట. మీరు ఎందుకు తీసుకున్నారు చెప్పండి రెక్క గారు. బాప్తిసం ఎందుకు తీసుకున్నారు చెప్పండి. అందించకూడదు, ఎవరికైనా చెప్పాలి. అందిస్తారు లేవు ఇక్కడ. స్లిప్లు అని చెప్తారు లేవండి. చెప్పండి. పరలోకం వెళ్ళాలని తీసుకున్నారా? సరే. ఇసాక్ గారు ఎందుకు తీసుకున్నారు బాప్తిసం? సరే, ఆయన తెలిసి తెలియకుండా బాప్తిసం తీసుకున్నారు. అసలు అది అవునా కాదనే సందిగ్ధంలో ఆయన ఉన్నారు. ఆయన తర్వాత మాట్లాడారు. మరి బాప్తిసం కొంతమంది ఏమో రక్షణగా దేవుడి కోసం బ్రతకాలని తీసుకున్నారు, కొంతమంది పరలోకం వెళ్ళాలని తీసుకున్నారు. సరే, కొంతమంది దేవుని రక్షణ కోసం తీసుకున్నారు. మరి దేవుని కోసం బ్రతకాలని తీసుకున్న వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నారా? దెయ్యం కోసం బతుకుతున్నారా? దేవుని కోసం బతుకుతున్నారు. దేవుని స్తోత్రం. పరలోకం వెళ్ళాలని బాప్తిసం తీసుకున్నారు. ఈ క్షణం దేవుడు వచ్చి రమ్మంటే పరలోకానికి వెళ్ళగలం అన్న నమ్మకం మీకుందా? ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి బాప్తిసం ఎందుకు తీసుకోవాలండి? చాలా మంది, కొంతమంది అవసరాల కోసం బాప్తిసం తీసుకుంటారు. అవసరం కోసం బాప్తిసం తీసుకుంటారు. ఏంటి అవసరాలు అంటే పెళ్లికి కోసం బాప్తిసం తీసుకుంటారు. కొంతమంది బాప్తిసం తీసుకోకపోతే పెళ్లి చెయ్యం అంటారు పాస్టర్ గారు. హల్లెలూయా. కొన్ని చర్చిల్లో బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తామంటారు, లేకపోతే చేయనంటారు. హల్లెలూయా. మరి నేను పెళ్ళి అయిన తర్వాత బాప్తిసం తీసుకున్నాను. పెళ్లికి ముందు నేను బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకోకముందు నేను బొట్టు పెట్టుకునేదాన్ని. మా పెళ్లిలో మరి మందిరంలోకి వస్తాకి గుమ్మాలకు రాగానే ఆ పాస్టర్ గారు అన్నారు, ఏంటి నువ్వు బాప్తిసం తీసుకోలేదా, బొట్టెట్టుకున్నావు అన్నారు. అంటేగానే మా చిన్నమ్మ టిక్కనని బొట్టు పీకేస్తుంది పక్కకి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, అవసరం కోసం బాప్తిసం తీసుకుంటారు. నేను అప్పుడు తీసుకోలేదండి, నేను పూర్తిగా దేవుని తెలుసుకున్న తర్వాతే నేను బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాల కోసం బాప్తిసం తీసుకుంటారు. అంటే కొన్ని క్రిస్టియన్ కాలేజీలు, క్రిస్టియన్ స్కూల్స్లో ఉద్యోగాలు ఏమైనా ఉంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తామంటే వాటి కోసం తీసుకుంటారు. హల్లెలూయా. మనమైతే మరి ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే దేవుని మన సొంత రక్షణికనిగా అంగీకరించడానికి. మరి నాకు రెబ్కా గారు చెప్పినట్లు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు దేవుడు. మరి బాప్తిసం తీసుకున్న వారికి మాత్రమే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇస్తారు. తీసుకొని వారికి నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా సరే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇవ్వరు. హల్లెలూయా. మరి ఎందుకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవానికి వారసుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలంటే నీకు అర్హత ఏంటంటే బాప్తిసం. హల్లెలూయా. మరి మనం అందుకోసం మరి బాప్తిసం తీసుకోవాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. హల్లెలూయా. మొట్టమొదటిగా బాప్తిసం మరి ఎందుకు తీసుకోవాలంటే మారు మనసు పొందడానికి. హల్లెలూయా. ఎందుకండి ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే మొట్టమొదటిగా మారు మనసు, పాప క్షమాపణ అనే వరాన్ని పొందడానికి బాప్తిసం తీసుకోవాలంట. హల్లెలూయా. మరి బాప్తిసం తీసుకోకపోతే నీకు మారు మనసు అనేది ఉండదు. హల్లెలూయా. చూడండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎందుకు మరి బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు మారు మనసు అనేది వస్తుందంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ వస్తుందంట. అంటే నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపానికి నీకు క్షమాపణ వస్తుంది. హల్లెలూయా.
ఒకవేళ నువ్వు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తున్నా కానీ, లేదా నీకు తెలుసో తెలియకో మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా కానీ, ఏదైనా వచ్చినా కానీ, అది తర్వాత సర్దుమణులు పోయిన తర్వాత నువ్వు అనుకుంటావు నీ పిల్లోడు ఏదైనా తప్పు చేసినప్పుడు వాడు దెబ్బ కొడతావు, అప్పుడు వాడిని సరి చేస్తావు. తర్వాత మరలా వాడి మీద ఏదైనా కోపం వచ్చినప్పుడు నువ్వేమంటావు, నువ్వు ఎప్పుడు ఇంకేరు ఇలాగే చేస్తావు అని చెప్పేసి మరలా అని కొడతావు. ఆడు చేసిన తప్పును మరలా ఎత్తి చూపిస్తావు. హల్లెలూయా. మనుషులైతే మరి ఒకవేళ క్షమించినా కానీ మరలా తిరిగి దానిని మరలా ఎత్తుతా ఉంటారు. హల్లెలూయా. మరి దేవుడైతే ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నీ పాపానికంట క్షమాపణ కలుగుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపానికి క్షమాపణ కలుగుతుందంటే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నేను పాపిని నువ్వు 10 సార్లు అనుకోకూడదు. నువ్వెవరివి యేసు రక్తంలో కడగబడ్డావు. ఆయన ఏం చేస్తాడు, నీ పాపాలన్నీ క్షమించేశాడు. ఆయన నీ పాపాలంట క్షమించేసి నీ పాపాలన్నింటిని ఆయన ఎక్కడ వేసాడంటే నీ వీపు వెనక పడేశాడంట. మీ వీపు వెనక ఏముందో మీరు చూసుకోగలరా? ఒకసారి ట్రై చేయండి. తల తిప్పి చూసుకోండి. ఇలా గిర్రం తిప్పండి. వెనక కళ్ళు తిప్పగలరా? మీ వీపు వెనక ఏముంటుందో కనపడుతుందా? హల్లెలూయా. మరి నీ వీపు వెనక ఏముందో నీకు కనపడదు. కానీ మరి దెయ్యాలైతే ఇలా తల తిప్పేసి ఇలా చూస్తాయి. మనమైతే చూడలేం, ఎందుకంటే మన మనుషులు కాబట్టి. హల్లెలూయా. మరి ఆ పాపాలంట నీ వీపు వెనక ఏముందో నీకు కనపడదు కాబట్టి ఆ పాపాలను కూడా దేవుడు నీ వీపు వెనక పడేస్తాడంట. ఎందుకంటే ఇంకెన్నడూ కూడా మళ్ళీ వాటి వెనక నువ్వు చూడకూడదు. నువ్వు బాప్తిసం తీసుకోకముందు పాపం చేసావా, దొంగతనం చేసావా, అబద్ధాలు ఆడావా, బూతు మాటలు మాట్లాడావా, వ్యర్థమైన వాటిని చూసావా, వ్యర్థమైన కార్యాలు చేసావా, నువ్వేమైనా చేసి ఉండొచ్చు. నువ్వెంత ఘోర పాపివైనా సరే దేవుడంట బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు పాప క్షమాపణ ఇచ్చాడంట. నీ పాపాలన్నింటినీ క్షమించాడు. నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించి ఆ పాపాలని తప్పులన్నింటినీ ఎక్కడేశాడు, నీ వీపు వెనుక పడవేశాడు. హల్లెలూయా. ఇంకెన్నడూ కూడా ఆయన నీ తప్పుల్ని ఎత్తు చూపడంట. నువ్వు వచ్చి ప్రభువా నాకు ఈ రోజు నాకు 10,000 కావాలి ప్రభు అంటే, నువ్వు ఆ రోజు దొంగతనం చేస్తావు కదా నేను నీ 10,000 ఇవ్వను అని అంట దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను క్షమించేశాడు. నువ్వు వచ్చి ప్రభువా నాకు అస్వస్థత ఉంది, నాకు నడువు నొప్పి వస్తుంది, నాకు స్వస్థత ఇవ్వు ప్రభు అంటే, నువ్వు ఆ రోజు అబద్ధం ఆడావు కదా నీకు నేను స్వస్థత ఇవ్వనని మన దేవుడు కాదండి. హల్లెలూయా. మనుషులైతే నీకున్న లోపాలను ఎత్తి చూపిస్తారు, కానీ దేవుడు అంట ఒక్కసారి క్షమిస్తే ఆడి నీకెన్నడూ కూడా ఎత్తి చూపించడంట. హల్లెలూయా. కాబట్టి నీకు అప్పుడు ఏమొస్తుందంటే పాప క్షమాపణ వస్తుంది. హల్లెలూయా. పాప క్షమాపణ వచ్చిన తర్వాత ఇంకా మారు మనసు వస్తుందంట. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడ్డాయో అప్పుడే నీకు మారు మనసు అనేది వస్తుంది. హల్లెలూయా. మారు మనసు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావంటే, ఒకవేళ నీకు మారు మనసుతో పాటు నీకు భయం కూడా వస్తుంది. తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అనే భయం వస్తుంది. హల్లెలూయా. చూడండి, మరి ఒక తాగుబోతు బాప్తిసం తీసుకున్నాడు అనుకోండి, మరలా వాడు వెళ్ళి తాగాలంటే వాడికి భయం వేస్తుందా లేదా? అమ్మో నేను బాప్తిసం తీసుకున్నాను, ఎవరైనా నన్ను ఇక్కడ చూసి తాగుతుంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు ఎందుకు తాగుతున్నావు అని ప్రశ్నిస్తారు. నేను నా పాపాలు క్షమించబడ్డాయి, నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని బిడ్డకు అంగీకరించబడ్డాను, నేను ఇంకా పాపం చేయకూడదు అనే ఒక మారు మనసు వాళ్ళ హృదయంలో వస్తుంది. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే నీకు మారు మనసు కోసము, పాప క్షమాపణ కోసం నువ్వు బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ లోకంలో నువ్వు పాపం నుంచి విడుదల పొందడానికి బాప్తిసం తీసుకోవాలి. ఒక పాపిగానే మరణించకూడదు. ఒక పాపిగానే మరణిస్తే ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఏమన్నా నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులేక జీవించండి అంటున్నాడు. మరి మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ రావాలంటే ఏం చేసుకోవాలంటే బాప్తిసము తీసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటున్నావో అప్పుడు నీకు మారు మనసు అనేది వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి రెండవదిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. రెండవదిగా బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు.
మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. మొట్టమొదటిగా పాప క్షమాపణ కోసం మనం బాప్తిసం తీసుకోవాలి. రెండవది ఎందుకు తీసుకోవాలంటే రక్షించబడడానికి బాప్తిసం తీసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు నీటిలో కొట్టుకుపోతా ఉన్నావు. ఒకవేళ నువ్వు ఏదైనా నది దాటుతున్నప్పుడు ఆ నీటిలో కొట్టుకుపోతా ఉన్నావు అనుకో, ఎవరైనా చెయ్యి అందిస్తే నువ్వేం చేస్తావు? అది చేయి పట్టుకుంటావా? లేకపోతే నీ సహాయం నాకేం అక్కర్లేదు అని చెప్పేసి వదిలేస్తావా? చెప్పండి. చేయి పట్టుకొని పైకి రావడానికి ట్రై చేస్తావు, రావడానికి ప్రయత్నిస్తావు. మరి నువ్వు ఆ నీళ్ళ అంటే ఈ లోకమని పాపమని నీళ్ళల్లో కొట్టుకుపోతున్నప్పుడు దేవుడు నీకు బాప్తిసమని చెయ్యి అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ నీళ్లను కొట్టుకుపోతున్నప్పుడు ఒక మనిషినికి సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఆ చెయ్యి పట్టుకొని నువ్వు పైకి వచ్చి నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు. హల్లెలూయా. మరి లోకం అనే నీటిలో, ఈ పాపం అనే నీటిలో, ఈ పాపం అనే ఊబిలో నువ్వు కొట్టుకుపోతున్నప్పుడు దేవుడు కూడా బాప్తిసం అనే చెయ్యి నీకు అందిస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ చెయ్యి పట్టుకొని మరి పైకి వస్తే నీ జీవితం రక్షింపబడుతుందంట. హల్లెలూయా. మరి ఈ లోకంలో రక్షింపబడడం అంటే ఈ లోకంలో రక్షించబడి ఈ లోకంలో జీవించడమే కాదు, కానీ మరణానంతరము నీ ఆత్మ కూడా రక్షింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మకే రక్షణ వస్తుంది మొట్టమొదటిగా. హల్లెలూయా. ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, చూడండి, ఎవరికైనా ఒక మనిషికి షుగర్ వచ్చిందండి. షుగర్ వచ్చి ఒక కాలు తీసేస్తారు అనుకోండి. చాలా మంది షుగర్ వచ్చిన వాళ్ళకి షుగర్ ఎక్కువైతే కాలు తీసేస్తారు. తీసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మరి ఆ షుగర్, ఆ వ్యాధి ఎక్కడి వరకు ఉంటుంది? తను బ్రతికున్నంత వరకే ఉంటుంది. హల్లెలూయా. తను బ్రతికున్నంత వరకే ఉంటుంది. ఆ వ్యాధి ఎక్కడి వరకు ఉంటుందండి? తను బ్రతికున్నంత వరకు. తను చచ్చిపోయిన తర్వాత ఆత్మకి ఏమైనా కుంటికలు ఉంటుందా? ఆత్మకి ఏమైనా కుంటి చెయ్యి ఉంటుందా? ఒంటి కన్ను ఉంటుందా? ఒక్క కన్ను ఉంటుందా? ఆత్మకు అన్నీ ఉంటాయి. మరి ఈ లోకాంతంలో బాధ, వ్యాధి ఎక్కడి వరకు అంటే నీ మరణము వరకే, ఆ సమాధి వరకే వస్తుంది. కానీ నీ హృదయానికి అంటే నీ ఆత్మకి రక్షణ లేకపోతే ఆ వ్యాధి ఎక్కడికి వస్తుందండి? నీ మరణానంతరము మరి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా నరకం వరకు వస్తుందంట. హల్లెలూయా. కాబట్టి మనం మొట్టమొదటిగా మన శరీరం కోసం కాదు కానీ మనం ఆలోచించేది దేనికోసం ఆలోచించాలంటే మన ఆత్మ కొరకు ఆలోచించాలి. హల్లెలూయా. మరి ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచించొద్దు అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 6:33 లాస్ట్ వచనంలో చెప్తున్నాడు. అంటే నువ్వు ఈరోజు ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం వండుకోవాలా, ఏం కూర వండుకోవాలా, ఏం వంట చేసుకోవాలా, ఎలా బ్రతకాలని ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ ఎక్కడి వరకు? మన మరణం వరకే వస్తాయి. కానీ మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. ఎందుకంటే నువ్వు తినడానికి లేకుండా, లేకపోతే త్రాగడానికి లేకుండా, కట్టుకోవడానికి లేకుండా, నివసించడానికి లేకుండా నిన్ను తుంచే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన గొప్పవాడు, ఆయన ఐశ్వర్యవంతుడు అంటాం. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అయితే మనం కూడా ధనవంతులమే అవుతాము. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ధనవంతుడు అయితే నీ పిల్లలు బేకారులు అవుతారా? చెప్పండి. నీకు 1 కోటి రూపాయల ఆస్తి ఉందనుకో, నీ పిల్లల్ని ఈ డబ్బులు నాయి, ఈ ఆస్తి నాది, నువ్వు పట్టుకోవద్దు అని వాడికి ఇవ్వకుండా ఉంటావా? చెప్పండి, ఉంటారండి ఇసాక్ గారు? ఇప్పుడు మీకు 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, రేపు పొద్దున్న మీ కొడుకు ఇవ్వకుండా ఉంటారు. అది ఇది నాది, నువ్వు తీసుకోవద్దురా జోషి అంటావా నీ పిల్లల్ని? అనవు కదా. మన దేవుడు కూడా అంతేనండి. మన దేవుడికి ఏముంది? పరిశుద్ధత ఉంది, రక్షణ ఉంది. ఆయన నీతిమంతుడు, శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు. కాబట్టి ఆయనకున్న లక్షణాలన్నీ, ఆయనకున్న సర్వస్వం మనకు కూడా ఇస్తాడు. ఎందుకంటే మనం ఆయన రక్తంలో కడగబడి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఆయనకున్నవన్నీ మనవే అవుతాయి. హల్లెలూయా. ఆయనకున్నవన్నీ ఎవరివైతే మనవే అవుతాయి. తెలుసా మీకు ఈ విషయం? తెలుసా అసలు దేవుడికి ఉన్నాయండి మన ఏం తెలుసా? తెలీదా?
దేవుడికి ఏదైతే ఉందో అది అంతమందే. ఎందుకంటే మనము ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాము. దేవుడు అంట చెట్లని, మొక్కల్ని, పుట్లని, జంతువులన్నిటినీ కూడా ఆయన చేశాడు. కానీ మానవుని అయితే ఆయన రూపంలో, ఆయన స్వరూపమందు సృష్టించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరిని కూడా మీరు కామెంట్ చేయకండి. నువ్వు నల్లగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, లావుగా ఉన్నావు, బక్కగా ఉన్నావు, పొట్టుకున్నావు, పొడుగున్నావు అని కామెంట్ చేయకండి. హల్లెలూయా. మీరు కామెంట్ చేస్తారంటే మీరు ఎవరు చేసినట్టు? దేవుడు చేసినట్టు. ఎందుకంటే మానవుని ఆయన ఎలా రూపించుకున్నాడు? ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు సృష్టించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం మరి ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. హల్లెలూయా. మన ఆత్మ రక్షింపబడాలంటే నువ్వేం చేయాలంటే నమ్మి బాప్తిసము తీసుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలంట. రెండవది ఎందుకు తీసుకోవాలంటే రక్షింపబడడానికి బాప్తిసము తీసుకోవాలి. హల్లెలూయా. మరి మూడవదిగా అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనము. ఇందా చదివిన వచనమే ఆఖరం వచనంలో, అదే వచనంలో ఆఖరి మాట చూద్దామండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనము. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిని, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. హల్లెలూయా. మరి బాప్తిసం తీసుకుంటే ఏమొస్తుందండి? మొట్టమొదటిగా మనకి పాపక్షమాపణ వస్తుంది, మారు మనసు వస్తుంది, రెండవదిగా రక్షణ వస్తుంది, మూడవదిగా పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందంట. హల్లెలూయా. ఏ వరం వస్తుందండి? పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందంట. మరి పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. మరి పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే మళ్ళీ అదొక మెసేజ్ అయిపోద్ది, అది వచ్చే వారం చెప్పుకున్నాం. హల్లెలూయా. అసలు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు? పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా చూస్తున్నాము? అసలు పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏం చేస్తాడు అనేది వచ్చే వారం చెప్పుకోండి, గుర్తుపెట్టుకోండి. అడిగినప్పుడు చెప్పకపోతే పనిష్మెంట్. హల్లెలూయా. మరి మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటామంట. హల్లెలూయా. చాలా మంది బాప్తిసం తీసుకుని ఉంటారు. మరి మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు తెరుచుకొని ఇలా చెప్తారు, ఇలా చెప్తారు. ఎవరు వెళ్తున్నారా, ఎవరు వస్తున్నారా? పాస్టర్ గారు కళ్ళు తెరిచారా, పాస్టర్ గారు కళ్ళు తెరిచారా, పక్కన వాళ్ళు కళ్ళు తెరిచారా, వెనకున్న వాళ్ళు కళ్ళు తెరిచారా అని కళ్ళు తెరిచి వాళ్ళ ఇంకా చూస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ ఆ వరము నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే ఆరాధన జరిగేటప్పుడు కళ్ళు మూసుకొని నీ ఆత్మలో దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి అది? ఆరాధన జరిగేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇసాక్ గారు చెప్పండి, ఆరాధన జరిగేటప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? పరిశుద్ధాత్మదేవా, మరి బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నువ్వు నాలోనికి రా, నీ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ వరం నాకు ఇస్తానన్నావు కదా ప్రభు, మరి ఆ వరాన్ని నాకు ఇవ్వు, నీ ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి అని నువ్వు దేవుని అడగాలి. హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మీకు ఏదైనా కావాలనుకోండి, మీ అమ్మ నాన్న కొనిచ్చేదాకా ఊరుకుంటారా? అడుగుతానే ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే అడుగుతానే ఉంటారు. మా టీటు ఉన్నాడు అనుకోండి, ఏదైనా కొనిచ్చలేదు అనుకోండి, కొనిచ్చేదాకా అడుగుతానే ఉంటాడు. మా ఆన్లైన్ ప్రేయర్ వస్తాడు, బిస్కెట్ ప్యాడ్ కొని ఇవ్వలేదని, ఆ నిద్రపోతే తినేసాడని ఆ బిస్కెట్ ప్యాడ్ కొనిచ్చేదాకా ఊరుకోలేదాడు. హల్లెలూయా. మరి మనకి ఏదైనా కావాలంటే మన తల్లిదండ్రులు అడుగుతామా? నేను కూడా అంత, నాకు ఏదైనా కావాలనుకోండి మా పాస్టర్ గారిని అడిగినా కానీ మా పాస్టర్ గారు కొనిచ్చేదాకా అడుగుతాం, మా అమ్మని మాకు కొనిచ్చేదాకా అడుగుతామా? మరి దేవుని కూడా అడగాలంట. మనకి శరీరానుసారంగా, లోకానుసారంగా మనకు కావాల్సింది మనకి ఇచ్చేదాకా వాళ్ళని అడుగుతాం కదా, ఇమ్మని అడుగుతామా? ఇచ్చేదాకా వదిలిపెట్టాం. అలాగే దేవుని కూడా అడగాలంట. కొంతమంది అనుకుంటారు అందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, నాకు పరిశుద్ధాత్మ రావట్లేదే అనుకుంటాం. నువ్వు గనక నీ హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మని నువ్వు అడగాలి. ప్రభా, నాలోనికి రాని ఆత్మ అభిషేకం నాకు కావాలని నువ్వు అడగలే. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకునేదాకా అడగాలి. నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే గనక ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము
జరుగుతుంది. ఇంకెన్నడూ కూడా నువ్వు ఒకవేళ పడిపోయినా కానీ మరలా తిరిగి కట్టబడతావు. దేవుడు అన్న నీతిమంతులు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తారంట. మరి ఆ నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలంటే నీలోనికి ఏం రావాలంటే పరిశుద్ధాత్మాభిషేకం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమందికి అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మాభిషేకం రావడం కాదు, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇంకెక్కడ లేని ఎన్ని వచ్చేస్తాయి. హల్లెలూయా, గర్వం వచ్చేది. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను తెల్ల చీరే కట్టుకోవాలి, తెల్ల బట్టలే వేసుకోవాలి, నేను ఇంకా బాప్తిసం తీసుకున్నాను అని కొంతమంది అంటారు. ఎవరన్నా పక్కన రోజు ఎరా ఏమ్మా ఏమే నేను బాప్తిసం తీసుకున్నాను అని ఆరా అనొద్దు. ఇంక నీకేదో కిరీటం వచ్చినట్టు. హల్లెలూయా. నువ్వు నీతిగా జీవిస్తే నిజంగానే అది కిరీటం. హల్లెలూయా. నువ్వు నీతిగా జీవించుకోకుండా అంటే ఏం చేస్తారంటే ఇంకా బాప్తిసం తీసుకున్నాను, ఇంకా నేను ఏం చేయక్కర్లా, నేను డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతాను. ఇక నీ మధ్యలో అక్కడ బ్రేక్లనే ఉండవు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ లేవు, నేను వెళ్ళిపోతాను, నేను ఏం చేసినా సరే నేను బాప్తిసం తీసుకున్నా కానీ నేను వెళ్ళిపోతాను పరలోకానికి అనుకుని ఇష్టానుసారంగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ చూపుకి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, మీ మాటలకు స్పీడ్ బ్రేకర్లు ఉండవు, మీ హృదయానికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు లేవు. ఎలా అనుకుంటారంటే వాళ్ళు ఇక్కడ బాప్తిసం తీసుకున్నాను, పరలోక రాజ్యం వెళ్ళాలంటే బాప్తిసం తీసుకోవాలి అంతే. నేను తీసుకున్నాను కదా ఇంకేంటి, నేను తీసుకున్నాను, ఓ టికెట్ కొనుక్కున్నాను, దాన్ని అలా భద్రపరిచిస్తారు. దేవుడు వచ్చినప్పుడు నేను అది పట్టుకొని వెళ్ళిపోతాను అనుకుంటారు. అప్పటి వరకు మరి నీ చూపు ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ హృదయాలోచన ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకోవాలి. హల్లెలూయా. అవన్నీ సరిచేయబడాలంటే నీలోనికి ఎవరు రావాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు చూడండి, మనం చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేలేదా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళా చిన్నపిల్లలు అంటే మన ఇంట్లో ఎవరన్నా ఉంటే వారికి అప్పు చెప్తాము, లేదా ఇంటి పక్కల కన్నా అప్పు చెప్తాము. హల్లెలూయా. ఒకవేళ మేమైతే మరి దైవజనులు నేను ఎక్కడికన్నా ఒక 6 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, పిల్లలు 6 రోజులు ఎలా ఉంటారని మా అమ్మని పిలిచి మా అమ్మకి అప్పు చెప్పి వెళ్తాం. అలా ఒంటరిగా వదిలేసి వెళ్తామా? వెళ్ళం. హల్లెలూయా. మరి దేవుడు కూడా అంట మనం ఎవరమండి, చిన్నపిల్లలమేనంటండి. హల్లెలూయా. మరి దేవుడు మరణించి 3వ రోజు చనిపోయిన వారి నుండి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు అంట మనందరం ఎవరమండి, చిన్నపిల్లలు. మరి మనం కూడా తెలుసు, మరి పిల్లల్ని ఒంటరిగా వదిలిపెడతారు, ఏం చేస్తారు, ఏదైనా అలా చేస్తారేమో, ఏదైనా హాని చేసుకుంటారేమో, ఇటది వెళ్ళిపోతారేమో అని భయంతో మనం వాళ్ళ దగ్గర ఒకరిని పెట్టేద్దాం. దేవుడు కూడా అంట మన పట్ల అదే విధంగా ఆలోచించి ఒకవేళ మనల్ని లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ లోకానుసారంగా మనం జీవిస్తామేమో, పాపంలో పడిపోతామేమో, మరి మనకి జీవితాన్ని మనం పాడు చేసుకుంటామేమో, అపవాది మాటలేని నరకానికి వెళ్ళిపోతామేమో అని దేవుడు కూడా ఏం చేస్తారంట, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. హల్లెలూయా. ఆయన ఎవరిని పంపిస్తున్నాడంట మన కొరకు? ఆదరణకర్తను పంపిస్తున్నాడంట. ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయినా కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడే యేసయ్య. ఆయన మన మధ్య లేకపోయినా మన మధ్య ఏ రూపంలో ఉన్నాడండి? పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతోనే వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు దారంలో నడుచుకుంటూ వెళ్ళినా, నువ్వు పనికి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఏ పని చేస్తున్నా, పడుకున్నా, తిన్నా, లేచినా, నువ్వు ఏమి చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడంట. హల్లెలూయా. నీ వెంటే వస్తాడంట. అయ్యో నా బిడ్డ ఎక్కడన్నా పడిపోతుందేమో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకవేళ నువ్వేదన్నా భూతమాట నీ నోటంట మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంట వద్దమ్మా వద్దమ్మా మాట్లాడద్దు, అటువంటి మాటలు మనకి తగినవి కాదు, నీ నోటు మంట వ్యర్థమైన మాటలు రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నుంచి చెప్తా ఉంటాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ వింటావు, కానీ కొన్నిసార్లు అపవాది నీ హృదయాన్ని లోపరుచుకుంటుంది. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడంట. మరి బాప్తిసం తీసుకోవడం వల్ల 3వదిగా మనం ఎందుకు తీసుకోవాలంటే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వరాలు కావాలని కోరుకుంటారు కదా. పుట్టినరోజు వచ్చిందనుకోండి, మరి తల్లిదండ్రులు అడుగుతారు నాకు ఏ వరం కావాలని. హల్లెలూయా. మన ఈ రోజున పుట్టినరోజుగా నాకు ఏమి ఇస్తామని అడుగుతారు. హల్లెలూయా. అడుగుతారా?
మరి దేవుడినైతే మనం మన తల్లిదండ్రులే అడిగితే మనకి ఇస్తున్నారు, దేవుడైతే అడగకుండానే ఇచ్చేస్తున్నాడంట. హల్లెలూయా. మరి ఇక్కడ వరం అన్నాడండి. పరిశుద్ధాత్మ అనేది ఏంటిది? ఒక వరము. ఆ వరాన్ని దేవుడు ఇస్తున్నాడంట, నువ్వు అడగకుండానే ఇచ్చేస్తాడంట. కానీ నువ్వేం చేయాలి? బాప్తిసము తీసుకోవాలి. మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ వస్తుందంట, రెండవదిగా రక్షణ వస్తుంది, మూడవదిగా పరిశుద్ధాత్మ అనే వరము నీకు వస్తుందంట. హల్లెలూయా. మరి పాప క్షమాపణ కావాలన్నా, నువ్వు మారు మనసు పొందాలన్నా, హల్లెలూయా, రక్షింపబడాలన్నా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలన్నా నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం అనేది ఏదో మందిరానికి వస్తున్నాం కదా అందరూ తీసుకున్నారు నేను తీసుకోవడం అని కాదు, కానీ నువ్వేం చేయాలంటే నీ హృదయంలో రావాలి, నాకు పాప క్షమాపణ కావాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిజంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నీతిగానే జీవిస్తున్నావు, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఒక అబద్ధం కూడా ఆడలేదు, నువ్వు ఇప్పుడు నీతిగా జీవిస్తున్నావు. నువ్వు అనుకుంటావు నేను నీతిగా జీవిస్తున్నాను కదా, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవురాలనే, నేను నీతిగా జీవిస్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? దేవుడు ఏమంటున్నాడు? పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకోమంటున్నాడు, కానీ ఇంకా రక్షణ కోసం బాప్తిసం తీసుకోమంటున్నాడు. కానీ నేను ఇప్పటి వరకు నేను నీతిగానే జీవించాను కదా, నేను ఏ పాపం చేయలేదు కదా, నేను బాప్తిసం ఎందుకు తీసుకోవాలని నువ్వు అనుకోకూడదు. కొంతమంది అనుకుంటారు. హల్లెలూయా. మరి ఎందుకు మరి అలా అనుకోకూడదంటే మనందరం కూడా పాపమును పుట్టిన కానీ చేయపోయినా మనందరం కూడా ఎలా జన్మించామంటే పాపం ద్వారానే జన్మించాము. హల్లెలూయా. పాపం ద్వారానే జన్మించాము. హల్లెలూయా. మరి అందుకే ఆ జన్మ పాపం లేక ఉద్భవించిన వాడు మన యేసయ్య. హల్లెలూయా. మరి యేసయ్య ఎలా ఉద్భవించాడు? పరిశుద్ధాత్మ ద్వారా మా కన్య మరి గర్భవతి అయ్యి పరిశుద్ధాత్మ దేవుడు మన భూమి మీదకి వచ్చాడు. ఆ పుట్టుకలో కూడా పాపం లేకుండా ఉండాలని కడుక్కోవడానికి కూడా మనం బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. ఇంకా చాలా మంది అనుకుంటారు నేను పుట్టినప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవురాలనే కదా, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, దేవుని చక్కగా నేను పాటలు పాడతాను, మందిరానికి వెళ్తాను, వాక్యం చదువుతాను, విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటాను, వాక్యానుసారంగా నడుచుకుంటాను, పాటలు పాడేదాన్ని, బైబిల్ చదివేదాన్ని, వాక్యం అందించేదాన్ని, అందరికంటే ముందు నేనే వెళ్ళిపోయేదాన్ని, నేను చక్కగా దేవుడు దగ్గరగా జీవిస్తున్నాను. 40 రోజులు శ్రమదినాలు వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి నేను దేవుడి కొరకే నేను ప్రార్థన చేసేదాన్ని. ఆ 40 రోజులు నీసి తినేదాన్ని కాదు, పూలు పెట్టుకునేదాన్ని కాదు, బొట్టు పెట్టుకునేదాన్ని కాదు, టీవీ చూసేదాన్ని కాదు, ఏ తప్పు చేయకోకుండా అబద్ధం ఆడేదాన్ని కాదు, చక్కగా దేవుడికి నేను 40 రోజులు మానకుండా మందిరానికి వెళ్ళేదాన్ని. నేనెందుకు తీసుకోవాలి బాప్తిసం అనుకునేదాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, హల్లెలూయా, చూడండి, ఇప్పుడు ఆ చిన్నోడు ఉన్నాడు కదా, వాడు అక్కడ పడిపోయాడు అనుకోండి, పడిపోతే వాళ్ళ అమ్మ ముందెళ్తుందా మనం ముందెళ్తామా? ఎందుకు? తల్లి కాబట్టి. హల్లెలూయా. మరి మనం ఈ లోకంలో జన్మించినప్పుడు మన పాపం వల్ల జన్మించాం కాబట్టి బాప్తిసం తీసుకొని అందరూ కూడా ఎవరి బిడ్డలు అంటే సైతాన్ బిడ్డలు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకోకపోయినా దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నువ్వు తినడానికి తిండిస్తాడు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తాడు, ఉండడానికి గృహం ఇస్తాడు, నువ్వు సుఖంగా జీవించడానికి డబ్బు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ నీకు ఏముండదు? రక్షణ ఉండదు. హల్లెలూయా. మరి నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు మన పిల్లలు మనల్ని ఏదన్నా అడిగి మనం వీకపోతే వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? బాధగా ఉంటుందా? మరి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన తట్టుకోలేడంట. అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నా భార్య మారతలేదు, నా భర్త మారతలేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఇల్లు లేదు, నాకు అది లేదు ఇది లేదని నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఆయనకంటే బాధ కలిగిద్దంట. అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది అని ఆయన మరి దిగి వచ్చి నీ కష్టాన్ని, నీ బాధని, నీ కన్నిటిని ఆయన తుడుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని తెలిసినా కానీ నువ్వేం చేయాలి? బాప్తిసము తీసుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకుంటేనే ఆయన బిడ్డగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం బాప్తిసం ఎందుకు తీసుకోవాలో మాట్లాడాము. మరి బాప్తిసం తీసుకోకపోతే ఏం జరుగుతుంది? హల్లెలూయా. మొట్టమొదటి మనం ఏం చెప్పాము? పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోవాలని చెప్పాము. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకపోతే ఒక పాపిగానే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు పాపంలోనే ఉంటావు, పాపంలోనే జీవిస్తావు, పాపంలోనే
మరణిస్తావు. మరి మరణించిన తర్వాత నీ శరీరం అయితే మరి ఆ భూమిలో కలిసిపోతుంది, కానీ మరి నీ ఆత్మ పరిస్థితి ఏంటి? బాప్తీసం తీసుకోనకుండా చనిపోతే మన ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణము లేదు. మరి ఆత్మ పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అంటే, నువ్వు బాప్తీసం తీసుకొని దేవుడికి ఇష్టడుగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు. బాప్తీసం తీసుకోకుండా సైతానికి ఇష్టడుగా జీవిస్తే నరకానికి వెళ్తావు. హల్లెలూయా. బాప్తీసం తీసుకోకపోతే అంట ఒక పాపిగానే ఉంటాడంట. హల్లెలూయా. మనశ్శాంతి ఉండదంట, నెమ్మది ఉండదంట. హల్లెలూయా. నువ్వు బాప్తీసం తీసుకోకపోతే నీకు నెమ్మది ఉండదు. అమ్మో నేను బాప్తీసం తీసుకోలేదు ఇంటావు, దేవుడు వింటావు. అందరూ బాప్తీసం తీసుకున్నాక ప్రభువుల్లో చేసేటప్పుడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోండి, నా శరీరం నా రక్తం తినవాడే నిత్య జీవానికి వారసుడు, వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారన్నప్పుడు నువ్వు పక్కన కూర్చొని అనుకుంటావు, అమ్మో ఇప్పుడు ఏసై వస్తే అందరూ వెళ్ళిపోతారా, నేను ఒక్కడనే వెళ్తా, నేను నరకానికి వెళ్తానా అని నీలో భయం వస్తుంది. వస్తుందా లేదా? మనశ్శాంతి ఉండదు. వాళ్ళు పడుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి వేళ దొంగవలే మరి రాకడ వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మరి ఒకళ్ళు ఇష్టపడతారు ఒకళ్ళు లేపడతారు అన్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు అనుకుంటావు, నేను బాప్తీసం తీసుకోలేదు కదా, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో అర్ధరాత్రి నేను నిద్రపోతున్నప్పుడు మరి యేసయ్య వచ్చేస్తే నా పక్కన నా భార్య ఎత్తబడదు బాప్తీసం తీసుకొని, నా పక్కన నా భర్త ఎత్తబడతాడు బాప్తీసం తీసుకొని, మరి బాప్తీసం తీసుకోలేదు, ఒకవేళ నేను ఇక్కడే ఉంటానేమో, ఈ లోకంలోనే ఉంటానేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని నీకు మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, భయం ఆకలి ఉండదు. ఇంకేం చేస్తావు? ఆ దిగులతోనే జీవిస్తావు. హల్లెలూయా. ఆవిడ బాప్తీసం తీసుకుంటే ఆ భయాలన్నీ ఉండవంట. హల్లెలూయా. మరి బాప్తీసం తీసుకోకుండా ఉంటే మరి రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడే విడవబడితే భయంకరమైన శిక్షను నువ్వు అనుభవిస్తావంట. అంటే అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడంట, వారి పరిపాలనలో 1000 ఏళ్ల శ్రమలు అనుభవించాల్సి వస్తుందంట. హల్లెలూయా. మరి ఇంకేముందంటే జీవ గ్రంథంలో నీ పేరు ఉండదంట. చూడండి, జీవ గ్రంథంలో నీ పేరు ఉండదంట. మరి జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే నువ్వేం చేయాలంటే బాప్తీసము తీసుకోవాలి. ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారి పేరు మాత్రమే జీవగ్రంథంలో రాయబడదంట. ఇక్కడ చాలా పుస్తకాల్లో నీ పేరు రాయబడి ఉండొచ్చు, కానీ నువ్వు గనక నీ జీవగ్రంథంలో పేరు లేకపోతే గనక ఒకవేళ నీ పేరు గిన్నీస్ బుక్లో రికార్డులో ఎక్కినా సరే నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. ఆ జీవగ్రంథంలో ఉంటేనే నీకు పరలోక రాజ్యానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మీరు చాలా మంది పెన్షన్ తీసుకుంటే వెళ్ళినప్పుడు పేర్లు చదువుతారు, ఆ పేర్లు లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తారండి? ఎవరు? మరి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ పేర్లు చదువుతారు, ఆ పేర్లు ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇస్తారు, కొన్ని లేని వాళ్ళకి ఇస్తారా? ఎవరు? హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే, జీవగ్రంథంలో పేరు ఉంటేనే మరి ఆయన మన పరలోక రాజ్యానికి మనకి అనుమతిని ఇస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు అంట మన ముందు 2 మార్గాలు పెడతాడంట. హల్లెలూయా. ఒకటి ఇరుకు మార్గము, రెండోది విశాల మార్గం. హల్లెలూయా. మరి ఇరుకు మార్గం గుండా మనం ఇక్కడ నుంచినప్పుడు మరి ఆ తలుపు ఒక తలుపు వేస్తుంది, అది ఇరుకు మార్గము. ఇక్కడ 2 తలుపులు తీస్తుంది, ఇది విశాల మార్గము. ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకుంటే అనుకుంటాము, ఆహా ఈ గుమ్మం పెద్దగా ఉంది కదా, నేను ఇటు నుంచి వెళ్ళిపోతా, తొందరగా వెళ్ళవచ్చు అనుకుంటాం. ఈ గుమ్మం ఇరుకుగా ఉంది కదా, ఇటు నుంచి వెళ్తే తొందరగా వెళ్ళలేము ఎందుకు అనుకుంటాం. హల్లెలూయా. మరి విశాల మార్గం అంట వెళ్లే కొందికి ఇరుకు మార్గంగా మారిపోతుందంట. ఆ మార్గంలో నువ్వు వెళ్ళి ఇక్కడ ఉన్నప్పుడు నీకు విశాలంగా కనిపించినా కానీ నువ్వు వెళ్తా ఉన్నప్పుడు అంట ఇరుకు మార్గం ఏమవుతుందంట రాళ్లతోనూ ముళ్లతోనూ పొదలతోనూ కప్పబడి ఉంటుందంట. హల్లెలూయా. మరి ఇరుకు మార్గం ఎలా ఉంటుందంటే చూడడానికి ఇరుకుగా ఉన్నా కానీ వెళ్లే కొందికి విశాలంగా ఉంటుందంట. చక్క పూల తోటలు ఉంటాయంట, దారి చక్కగా ఉంటుందంట, నీకు నడవడానికి సుఖంగా ఉంటుందంట. హల్లెలూయా. మరి దేవుడు నీ ముందు 2 మార్గాలు పెడుతున్నాడు. అంటే ఇరుకు మార్గం విశాల మార్గం అంటే ఈ లోకాన్ని దేవుడు పెడుతున్నాడు, పరలోకాన్ని దగ్గర పెడుతున్నాడు. ఈ లోకం ఎలా ఉంటుందంటే నీకు చూడడానికి విశాలంగా ఉంటది, ఈ లోకం చాలా అందంగా కనిపిస్తుంది అంట. హల్లెలూయా. చక్కగా అన్ని నీకు ఏమి కావాలో సమస్తం ఈ లోకంలో నీకు ఉంటాయి. ఈ లోకం ఎంత అందంగా ఉంది అనుకుంటారు. హల్లెలూయా. కానీ ఆ తర్వాత అది చివరికి ఏమవుతుందంటే
ఇరుకు మార్గంగా మార్చబడుతుంది. మరి పరలోకానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలంటే, లోకంలో జీవించాలంటే నువ్వు నీతిగా జీవించక్కర్లేదు, పాపం చేయకుండా ఉండక్కర్లేదు, బూతు మాటలు మాట్లాడకుండా ఉండక్కర్లేదు, మరి సినిమా చూడకుండా ఉండక్కర్లేదు, దొంగతనాలు చేయకుండా ఉండక్కర్లేదు. నువ్వేదైనా చేయొచ్చు. నువ్వేం చేసినా సరే ఈ లోకం నిన్ను పొమ్మందు. నువ్వే తప్పు చేసినా, ఏ విధంగా జీవించినా, నువ్వేం చేసే లోకం నిన్ను పొమ్మందు. ఇంకా రా, నాలోనికి రా అంటది. హల్లెలూయా. మరి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? నీతిగా జీవించాలి, క్రమశిక్షణగా బ్రతకాలి, నీ నోటి నదుపులో పెట్టుకోవాలి, నీ చూపు నదుపులో పెట్టుకోవాలి, నీ ఆలోచన నదుపులో పెట్టుకోవాలి, నీ నడక నదుపులో పెట్టుకోవాలి. టోటల్గా నీ ఆలోచన, నీ టాప్ టు కూడా, నీ పాదాల నుంచి సిరుపాదాల నుంచి నన్నెత్తి వరకు ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని ఆధీనంలో ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడినా లేకపోతే ఒక పని చేసినా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మరి అలా జీవించడం కొంచెం కష్టమే. హల్లెలూయా. మరి కష్టాన్ని కూడా ఇష్టంగా భరించినప్పుడు అన్నా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఇర్మియా గ్రంథం 21:8 చెప్తున్నాడు, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. హల్లెలూయా. ఒకటి జీవ మార్గం పెట్టాడంట, రెండోది మరణ మార్గము దేవుడు పెట్టాడంట. రెండు మన ఎదుటే ఉంది అంట. ఏది కావాలో దేవుడు నిన్ను ఎంచుకోమంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు జీవ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దాంట్లో కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని బాధలు రావచ్చు, కొన్ని కన్నీళ్ళు రావచ్చు, నీకున్న సమస్తాన్ని కోల్పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ తుదక అది ఎక్కడ తీసుకెళ్తుంది? జీవానికి తీసుకెళ్తుంది. వాళ్ళు మరణ మార్గం ఎంచుకుంటే మరణం ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా జీవించవచ్చు. నువ్వు ఇప్పుడున్న స్థితిలో నువ్వు ఏ విధంగా జీవించవచ్చు. నీకు అన్ని ఉండొచ్చు, నువ్వు తినడం, తాగడం, సంతోషించడం అన్ని ఉండొచ్చు. కానీ తుదక అది ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుందంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ముందు రెండు మార్గాలు పెట్టారంట. ఒకటి జీవ మార్గము, రెండోది మరణ మార్గము. ఏది కావాలో నువ్వే తెలుసుకొని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ మార్గాలు ఏది ఎంచుకోవాలో కూడా మనమే ఆలోచించుకోవాలి. ఆ వివేచన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి మనం ఏం చెప్పుకున్నామంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి కూడా మనము చెప్పుకున్నాం. హల్లెలూయా. మరి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. రెండవదిగా రక్షణ పొందడానికి తీసుకోవాలి. మూడవదిగా మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి మనము తీసుకోవాలి. హల్లెలూయా. తీసుకోకపోతే మరి పాపిగానే మరణిస్తాడు. మరణించిన తర్వాత నరకానికి వెళ్తాడు. మనకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, భయంకరమైన శిక్ష అనుభవిస్తాము. మరి జీవ మార్గం ఏదో మరణ మార్గం ఏదో మనం ఎంచుకోలేము. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో జీవ మార్గాన్ని నువ్వు ఎంచుకోగలి జ్ఞానం నీకు వస్తుంది. హల్లెలూయా. అందుకే బాప్తిసం కూడా ఎవరికి ఇస్తారండి? 13 సంవత్సరాలు వచ్చిన వారికంటే, టీనేజ్ లోకి వచ్చినాక 13 సంవత్సరాలు వచ్చినాయి అంటే నువ్వు తప్పేదో ఒప్పేదో గ్రహించగల స్థితికి నువ్వు వచ్చినట్టు. కాబట్టి ఆ వయసు ఉన్న పైబడిన వారికే బాప్తిసం ఇస్తారు, కానీ చిన్నపిల్లలకి బాప్తిసం ఇవ్వరు. హల్లెలూయా. కాబట్టి నువ్వు మరణ మార్గాన్ని ఎంచుకోవాలా, జీవ మార్గాన్ని ఎంచుకోవాలని కూడా ఎంచుకోవడానికి నీకు బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. ఇంకా మూడవది ఏంటంటే బాప్తిసం తర్వాత తెలిసి పాపం చేస్తే ఏం జరుగుతుంది? హల్లెలూయా. మరి వచ్చేవారు ఈ మాట చెప్పుకుందాము. బాప్తిసం తర్వాత తెలిసి పాపం చేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ బాప్తిసం తర్వాత నువ్వు పాపంలో పడిపోయినా గానీ పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా నువ్వు దాన్ని జయించాలి అనేది వచ్చేవారం చెప్పుకుందామండి. అందరికీ వందనాలు. కొద్ది మాట్లాడిన వెనుకలు ఆలకించుకుందాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమైందా? పోయిందా? చెప్పాలా? అర్థమైపోయిందా? అర్థమైందా? దైవజనులలో క్రమ పద్ధతిలో మీతో చెప్పుకుంటూ వెళ్తున్న ప్రతి వారం ఈరోజు గడిచిన వారం ఏంటంటే కుటుంబంలో భార్య భర్తలు ఎలా బ్రతకాలా, భార్య భర్తలు ఎలా బతికితే ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ సమాధానం ఉంటే ఇంట్లో ఏముంటుంది అన్నది చెప్పింది. అవునా? అది వినలేదు కాబట్టి ఇంటికి వెళ్తే అక్కడ ఏమవుతున్నాయి చెప్పాలి? అలా గొడవలు ప్రారంభమవుతున్నాయి.
విన్న వాక్యం అందుకే దైవజనులు అన్నది, అది మీ ఇంట్లో అయినా సరే, మా ఇంట్లో అయినా సరే, ఎవరింట్లో అయినా సరే, ఎప్పుడైతే విన్నది కనుక మనము ఇక్కడ విన్నది ఈ హృదయంలో పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, కూర్చుంటాము, ఉన్నది ఏం జరుగుతుందంటే ఒక మార్పుని తీసుకొస్తుంది. ఫస్ట్ ఏం తీసుకొస్తుంది? దైవజనులు ఫస్ట్ మాట నాకు నా హృదయం తాగింది. ఆ పక్కన చెల్లమ్మ కూర్చున్నారా? అదే వచ్చేవారికి వెళ్తాడు, చెరియల దగ్గరికి వెళ్తాం, ఆ చెరి పక్కన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ లేసులు కూర్చున్నాను ఇక్కడ ఖాళీ ఉన్నాయా? ఎవరో వస్తున్నారు, ఎవరెవరో వెళ్తున్నారు, ఎవరెవరో ఉంటున్నారు. అంటే దేవుడు ఏదైతే చేశాడో అవన్నీ నిండిపోతాయి, ఆయన ప్రణాళిక ఉంటాయి. లేదా ఇవన్నీ ఏమైపోతాయి? ఖాళీగానే ఉంటాయి. అలాగే మీ జీవితంలో దేవుడి ప్రణాళిక జరగాలి అంటే నీవైనా నేనైనా ఎన్న వాక్యం ప్రకారం జీవించాలి. ఆమె ఆ ఎన్న వాక్యం ప్రకారం జీవిస్తే మన ఇల్లు ఎలా ఉంటుందంటే రెండు పూలు 3 కాయలుగా ఉంటుంది. ఎలాగా 3 పూలు 6 కాయలాగా అయిపోతుంది మన జీవితం. ఇంట్లేదు కాబట్టి 3 పూలున్న 1 కాయగా మారిపోతుంది మన జీవితం. ఓకేనా? అమ్మగారు ఫస్ట్ మాట ఏం చెప్పారు? నేను నిలబడుతున్నాయి. నాకు ఒక దైవజనుడు చెప్పాడు ఒక మాట అనేది. ఏంట మాట చెప్పాలా? ఒక దైవజనుడు నాకు ఒక మాట చెప్పాడు. చెప్పారు ఇసాక్ గారు, కష్టాలు దేని ఏంటి అంట? చుట్టాలా అంట. ఎప్పుడు కూడా ఈరోజు కరువు ఉందన్న కరువు ఇప్పుడు నీతో ఉండదు. ఆమె రోగం ఉన్నదన్న రోగం ఇప్పుడు నీతో ఉండదు. కుటుంబ సమస్య ఉన్నది ఇప్పుడు ఆ సమస్య నీతో ఉండదు. నీకు అదన్నీ కూడా జస్ట్ అలాగా వచ్చి పలకరించి వెళ్ళిపోయి, కానీ దానిని బట్టి కొని ఎలాడి దానిని బట్టే నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితంలో మార్పు రాదు. ఇప్పుడు దైవజనులు చెప్పిన ప్రకారం అదే మాట నాకు కూర్చున్నప్పుడు నా ఒక మాట నాలోకి వచ్చింది. గడిచిన వాళ్ళని ఏం చెప్పింది? కుటుంబంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. అవునా? ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా చేసి ఉంటే ఒకరినొకరు క్షమించుకోవాలా. మనకేం రాదు? ఆ క్షమాపణ అనే గుణం మనకు రాదు. దైవజనులు అదే చెప్పింది. ఏమని? మరలా అదే మనం ఎత్తుతున్నామంటే అర్థం ఏంటంటే మనలో క్షమాపణ అనే గుణము మనలో లేదు. ఏస్తున్నాములు అటువంటి క్షమాపణ కొన్ని మీ రోజు నుంచి మనందరికీ వచ్చిన గాక. మరలా అనుకున్న కార్యాలు, జరిగిపోయిన కార్యాలు మనం తలంచుకోకుండా నూతనమైన క్రియతో మనం ముందుకు సాగిపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మీరు ఏ సమస్య వచ్చి మరి చూడండి, ఈ రోజున మచిలీపట్నం వాళ్ళని శుక్రవారం రమ్మని చెప్పాను. కానీ దేవుడు వాళ్ళు ఏం చేశారు? మచిలీపట్నం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. మచిలీపట్నం ఎక్కడ, ఆంధ్రపూడి ఎక్కడ? మినిమం 2 గంటల ప్రయాణం, 100 కిలోమీటర్ల దూరం నుంచి దేవుడు నడిపించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మన దగ్గర ఆయన ఉన్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏ విషయం అయితే వచ్చారో ఆ విషయంలో వాళ్ళకి దేవుడు జయించే పంపిస్తాడు. ఆమేన్. ఎందుకు? నమ్మారు, ఫస్ట్ విశ్వాసించారు. దేవుడు కార్యం చేస్తాడని అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం కట్టుకొని వచ్చారంటే కారు కట్టుకొని వచ్చారు. దానికి ఖచ్చితంగా ఒక 3,000 రూపాయలు ఖచ్చితంగా తీసుకురా సార్. 3,000 రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు. అయినా కానీ అంత ఖర్చు పెట్టి ఎందుకు వచ్చారు తెలుసా? డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు నా దేవుడు నిన్నటి దాకా హాస్పిటల్లో ఉందామా, ఈ రోజు నుంచి తీసుకొచ్చి మన ఇంటికి వెళ్ళి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసారు. అంటే చూడండి, వాళ్ళు దేని చూస్తున్నారు తెలుసా? ఇప్పుడు మన ఫేస్బుక్, యూట్యూబ్ అవి చూసి దాంట్లో జరిగే కార్యాలను చూసి వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ ఇక్కడ చూడలేదు. కానీ వాళ్ళు దేన్ని చూశారంటే మన దగ్గర జరుగుతున్న శుక్రవారం ఆరాధన, లాస్ట్ బుధవారము అభిషేక స్వస్థత ఆరాధన, ఈ చూసి డాక్టర్లు చేయలేకపోతున్నారు. కానీ అక్కడికి వెళితే ఆ దైవజనుడి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఏదో కార్యం మా అమ్మకి చేస్తారని తన కొడుకు ఎంతగానో ఆశపడ్డాడు. కానీ ఆశపడిన ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? మరి మీకు ఆశ ఉందా? అమ్మగారు అదే బాధపడుతుంది. ఇప్పుడు ఉదయకాలం అక్కడ ప్రార్థన అక్కడ చెప్పేసి వచ్చేసాను. అక్కడ 2 ఆరాధన అమ్మగారు చూసుకుందాం, 3 ఆరాధన ఎక్కడ ప్రేమవనం. అవునా? ఎంతమంది ఉన్నామన్నది కాదు, దేవుడికి నమ్మకంగా చేస్తున్నామా లేదా కావాలంటే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు దీనికి 2,000 రూపాయలు అద్దె కట్టి, అక్కడ దానికి ఒక 4,000 5,000 రూపాయలు అక్కడికి అద్దె కట్టి ఇన్ని పెట్టి చేసిన జనాన్ని బట్టి చేయట్లేదు, మనం దేవుడి కృపను బట్టే చేస్తున్నాము. హల్లెలూయా. అందుకు ఎన్న వాక్యం మీరు ఏం చేయాలా? హృదయంలో దాచుకొని దాని ప్రకారం మీరు జీవించిన గాక. అమ్మగారు ఒక సీరియస్ ప్రకారం వస్తుంది, కుటుంబం గురించి చెప్పింది,
బాప్తిసం కోసం చెప్పింది, బాప్తిసం ఏమవుతుందని చెప్పింది. బాప్తిసం తీసుకున్న తప్పు ఒకవేళ చేసేసి ఉంటే ఆ తప్పుని మనం ఎలా చేయించవచ్చు అనే ఒక సీరియల్ ప్రకారం అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా మీరు మీ హృదయంలో ఉంచుకున్నాను కాక. ఆమె కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు దేవా. అయ్యా ఇదిగో నేను మత్తయి 15:9 ప్రకారము అయ్యా ఇదిగో నేను మీ పెదవులతో ఆరాధించడం కాదు కానీ అయ్యా మా హృదయాన్ని నీకు ఇవ్వటానికి నీ కృప మీరు దయచేయండి. ఎందుకంటే నాయన నువ్వు హృదయాన్ని అడిగిన దేవుడు నాయన. అయ్యా మా ధనము ధాన్యమని అడిగిన దేవుడు కాదు, మా ఆస్తులు అంతస్తులు అడిగినోడు కాదు. నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇమ్మని చెప్పావు ప్రభా. అయ్యా ఇదిగో మా హృదయాన్ని నీకు ఇవ్వకుండా ఈ లోకానుసారంలో కలిపేసేటట్టు అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం నాయన అయ్యా మమ్మల్ని ఎంతగానో నువ్వు బలపరుస్తూ నీ మాటలు అందిస్తున్నప్పటికీ నాయన కొన్ని విషయాల్లో మేము నాయన లోకానుసారంగా మేము జీవిస్తున్నామేమో. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి అయ్యా, మరలా ఈ లోకంలో నేను కలిసిపోనయ్యా, నీకు ప్రత్యేకంగా జీవిస్తానయ్యా. అయ్యా కుటుంబంతో సంతోషంగా ఉంటానయ్యా, అయ్యా ఆనందంతో ఉంటానయ్యా. మునుపటి సంగతులకి మేము జ్ఞాపకం చేసుకోమయ్యా. గడిచినదంతా మా మంచి కోసమేనైనా నువ్వేది చేసినా మా మేలు కొరకే చేస్తావు ప్రభా. అయ్యా ఇదిగో పూర్వ సంగతులకి మేము జ్ఞాపకం చేసుకునయ్యా, మునుపటి సంగతి ఎన్నడికి తలంచుకోనయ్యా. నా జీవితంలో ఒక నూతన క్రియను జరిగించే ఈ రోజు నుంచి ప్రభా. కుటుంబం ప్రకారం ఎలా జీవించాలో నేర్పిస్తున్నాం, బాప్తిజం ప్రకారం ఏ విధంగా చేస్తున్నా మాట్లాడుతున్నాం ప్రభా. ఈ రెండు మేము నెమరు వేసుకుంటూ ముందుకు సాగిపోతూ అయ్యా ఇంకెన్నటికడనైనా పాత విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటా మా కష్టాలన్నీ కూడా చుట్టాలు లాంటివి కాదు ప్రభా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి ప్రభా. అయ్యా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినట్టునైనా మా కష్టాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రభా ఈ రోజు మీ మీద నమ్మకం ఉంచి మా స్థితిగతులు ఈ రోజు నుంచి మారుస్తున్నాను మేము నమ్ముతూ ప్రభా. అయ్యా మేము మళ్ళీ తిరిగి వెళుతున్న ప్రయాణమంతలో కడగడ నీకు మాతో పాటు మీరు రండి అని ప్రభా. అయ్యా నీ నామాలు మేము ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వారం అద్భుత